డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు లైక్ కొత్తగా వచ్చిండు కదా, నార్మల్గా పాత పొలిటీషియన్ కంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరగబోతుంది అనుకుంటున్నాను నేనైతే. లైక్ ఇప్పుడైతే మొత్తం లైక్ రీసెంట్లీ నేను ఒక ఇంటర్వ్యూ అంటే లైక్ ఒక న్యూస్ విన్నా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిర్రు అంటే మన థియేటర్ని అక్కడ శ్రీకాకుళం సైడ్ ఒక థియేటర్లో ఒక 120 మెంబర్స్ని లైక్ 120-200 మెంబర్స్ని తీసుకొని అక్కడ కూర్చుండబెట్టిండు. అంటే కూర్చుండబెట్టబోతుండు, అతను స్క్రీన్ మీద కనిపిస్తాడు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, లైక్ వర్చువల్ ఇంటరాక్షన్. సో అతను ఒక కొత్త మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేటివి క్రియేట్ చేస్తుండ అనమాట ప్రతిసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు థియేటర్కి ఆయనను చూడడానికి అతని అభిమానులు అందరూ పోతారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ థియేటర్కి ఎలా వస్తుండు, ఒక పొలిటీషియన్గా వస్తుండు ఈసారికి. ఆ పొలిటీషియన్కి ఎలా వస్తున్నాడు అంటే నీ బాధ ఏందో చెప్పుకో, అది కూడా నువ్వు థియేటర్లోనే చెప్పుకో. అంటే అది ఒక కొత్త కాన్సెప్ట్ కదా. సో అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఇప్పుడు శ్రీకాకుళంలో జరగబోయేది ఏంటంటే అతను ఒక స్క్రీన్ మీద కనిపిస్తాడు, ముందే ఓజీ కంటే ముందే ఒక స్క్రీన్ మీద నీకు థియేటర్లో కనిపిస్తాడు. యాజ్ ఏ పొలిటీషియన్ నువ్వు ఏదన్నా చెప్పుకోవచ్చు. నీకు కలెక్టరు అందరు డిప్యూటీ కలెక్టర్ అందరినీ సమావేశం పెట్టి అతను ఏం చేస్తున్నాడు, నీ రెస్పాన్సిబిలిటీ ఏంది, నీ బాధ ఏంది, నీ దగ్గర ఏం లేదు అనేది కనుక్కొని అక్కడ డెవలప్మెంట్ కోసం చూస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? బెస్ట్ లీడర్ అనేది మనం డిసైడ్ చేయలేం భయ్య, ఎవరి పాలన వాళ్ళది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 years చేసిండు, అతను ఏం చేసిండో మనకు అంత ఐడియా లేదు. బట్ అందరు ఏమంటున్నారు, నాకు తెలిసినంత వరకు అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతని డెవలప్మెంట్ ప్రకారం అతను చేసిండు, అతను స్కూల్ డెవలప్మెంట్స్ అవి ఏదో అతని కాన్సెప్ట్ డిఫరెంట్ ఉండే, అతను కొన్ని చోట్ల సక్సెస్ అయ్యిండు, కొన్ని చోట్ల సక్సెస్ కాలేకపోయిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త లీడర్షిప్ అనేది కొత్తగా ఒక 1 year అవుతుంది, ఇంకా 1 year కూడా కాలేదు. సో నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ ఎట్లా ఏంది అనేది చూడబోతున్నాం. యాజ్ ఏ పొలిటీషియన్గా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అనేది తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు. అంటే 21 out of 21 గెలిచిండు, ప్లస్ మహారాష్ట్ర పోయి అక్కడ ప్రచారం చేసిండు బీజేపీ కోసం. అలా ప్రతి చోట ఎక్కడ పోతే అక్కడ విజయం అనేది పవన్ కళ్యాణ్ ఉంది. సో బేసికలీ సనాతన ధర్మం ప్రతి ఒక్క బీజేపీ లీడర్కి సనాతన ధర్మం అనేది పక్కా. ఎవ్రీ బీజేపీ లీడర్ ఆర్ఎస్ఎస్ మెంబరే. నేను ఒక బీజేపీ అంటే బీజేపీ అని కాదు, బట్ యాజ్ ఏ హిందూగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూ పాటించాలి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మరీ ఇట్లా నేను అది అయ్యా ఇది అయ్యా అట్లా కాదు. ఈరోజు హనుమాన్ జయంతి ఓ గుడికో, లేదు అంటే డైలీ మన హిందూ ప్రకారం ఏంది, బొట్టు పెట్టుకుంటే ఏంది అనేది చాలా లాభాలు ఉన్నాయి. మన మైండ్ కాన్సన్ట్రేషన్ ఏంది ఎట్లుంటుందో అనేది బొట్టు పెట్టుకునే విధానంలో కూడా ఉంటుంది. సో నువ్వు హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు నువ్వు బొట్టు పెట్టుకోవాలి. సో అలా నీ సనాతన ధర్మం అనేది పాటించేటప్పుడు పాటించాలి. ప్రతి ఒక్క ఆర్ఎస్ఎస్ మెంబర్ చెప్పేది ఒకటే, సనాతన ధర్మం పాటించు. యాజ్ ఏ హిందూగా నువ్వు ఇక్కడ ఇండియన్గా పుట్టినప్పుడు నువ్వు సనాతన ధర్మం పాటించాలి కంపల్సరీ, అది తప్పేం లేదు. యాజ్ ఏ పొలిటీషియన్గా అతను యాజ్ ఏ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు. అంటే లైక్ ఎగ్జాంపుల్ అతను ఒక హిందూ లీడర్గా మొత్తం అంటే ముందుకు సాగుతున్నాడు అనమాట. అంటే బీజేపీకి సపోర్ట్ అని కాదు, యాజ్ ఏ నేను బీజేపీ పొలిటీషియన్, నేను బీజేపీ సపోర్టర్ కానీ సనాతన ధర్మంకి వచ్చినట్లు కాదు పవన్ కళ్యాణ్. అతను ముందు నుంచే అదే సనాతన ధర్మం మీద ఉన్నాడు. ఆ ఆవులను పెంచడం, ఆ రైతు లెక్క బతకడం, అవన్నీ లైక్ సింప్లిసిటీ అవన్నీ బాగా మంచిగా ఉంటాయి పవన్ కళ్యాణ్. సో అలా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఒక రేంజ్ ఉంది. ఇండియన్ పాలిటిక్స్లో ఒక చరిత్ర సృష్టించాడు. మోడీ రావడానికి 50% కారణం పవన్ కళ్యాణే. ఎందుకోసం అంటే ఎంపీస్ అప్పుడు తక్కువ మంది ఉండే బీజేపీకి. ఎప్పుడైతే ఈ ఎంపీస్ ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిర్రో బీజేపీకి సపోర్టుగా, అప్పుడు లేచింది బీజేపీ. నరేంద్ర మోడీ గారు పీఎం అయ్యారు.